ఇక గన్నవరం ఎయిర్పోర్ట్ లో కుక్కలు హల్చల్ చేస్తున్నాయి. ఎయిర్పోర్ట్ కు వస్తున్న ప్రయాణికులపై దాడికి ప్రయత్నిస్తున్నాయి. ఈ వీధి కుక్కల హల్చల్తో ప్రయాణికులంతా కూడా భయాందోళనలో ఉంటున్నారు. ఎయిర్పోర్ట్ అధికారుల నిర్లక్ష్యంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఇక్కడ లేదు, కుక్కల బెడద ఎక్కడ చూసినా కనిపిస్తోంది. ఆఖరికి విజయవాడ ఎయిర్పోర్ట్ లో కూడా ఇలాంటి పరిస్థితే మనం చూస్తున్నాము. ఎయిర్పోర్ట్ కు వస్తున్న ప్రయాణికులపై దాడికి ప్రయత్నిస్తున్నాయి ఆ కుక్కలన్నీ కూడా. దీంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్ కి చేరుకోవాలంటే చాలా జాగ్రత్తగా అటు ఇటు చూసుకుని, కుక్కలు ఉన్నాయో లేవో చూసుకుని జాగ్రత్తగా లోపలికి అడుగు పెట్టాల్సి వస్తోంది. ఎయిర్పోర్ట్ అధికారుల నిర్లక్ష్యంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారం అందిస్తారు. వసంత్, ఎయిర్పోర్ట్ లో కూడా కుక్కల బెడద ఏంటి? ఎంతకాలంగా ఈ సమస్య ఉంది? అధికారులు ఏమన్నా స్పందించారా? చర్యలు తీసుకుంటున్నారా? కనీసం స్పందన కూడా కరువైందా? సో దాదాపుగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. అయినప్పటికీ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ కానీ అందుకు డైరెక్టర్లు అలాగే దీనిపైన పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలని ఇటు ప్రయాణికులు కోరుతున్నారు. గన్నవరం ఎయిర్పోర్టు నిత్యం విఐపీలు వివిఐపీలు రాకతో పాటుగా దేశ విదేశాల నుంచి ప్రయాణికులతోటి రద్దీగా ఉంటుంది. వారు వచ్చేటటువంటి అనేక ఫ్లైట్లు కూడా ఒకరోజు లేట్ నైట్స్లో కూడా నడుస్తుంటే ఆ సమయంలో కూడా పూర్తిస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు. ఇటు ఢిల్లీ, వైజాగ్తో పాటు కోల్కతా, అలాగే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు రోడ్డుపైకి రావాలంటే అంటే ఎయిర్పోర్ట్ లోపల నుంచి డిపార్చర్ బ్లాక్ నుంచి అరైవల్ బ్లాక్ నుంచి బయటికి రావాలంటే కనుక ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మనకి గన్నవరం ఎయిర్పోర్ట్లో కనిపిస్తుంది. దాదాపు 20 సర్వీసులు రోజుకు నడుస్తూ ఉంటే దాదాపు 2000 నుంచి 3000 మంది వరకు కూడా ప్రయాణికులు గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తూ పోతూ ఉంటారు. ఈ సమయంలోనే వీధి కుక్కలు స్వైర విహారం చేస్తుంటే ఎయిర్పోర్ట్కి రావాలంటే కూడా ప్రయాణికులు ఆందోళన చెందుతున్న పరిస్థితి మనకి అక్కడ కనిపిస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ ఇలాగే కనుక వదిలేస్తే రాబోయేటువంటి రోజులు రన్వే పైకి కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అక్కడికి వస్తున్నటువంటి ప్రయాణికులు క్యాబ్స్లో వచ్చి అక్కడి నుంచి తమ లగేజ్ని తీసుకొని అరైవల్ బ్లాక్లోకి వెళ్ళేటటువంటి సమయంలో ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన చెందుతున్నారు. చాలామంది ప్రయాణికుల పైకి అవి ఎగబడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. వారి పైన గాయపరిచేందుకు ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాలు కూడా అనేక ఉన్నాయని కూడా ప్రయాణికులు చెప్తారు. అయినప్పటికీ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ కానీ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఏమాత్రం చర్యలు చేపట్టలేదంటే కూడా ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్లో ఇటువంటి సిచ్యువేషన్ ఉందంటే ఏ రకమైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదంటే కూడా ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎయిర్పోర్ట్కి వచ్చే ప్రయాణికుల సంఖ్య దాదాపు రోజుకు 2000 నుంచి 3000 మంది వరకు కూడా ఉంటారు. నిత్యం కూడా కుక్కలు స్వైర విహారం చేస్తూ ఉండడం, వస్తున్నటువంటి వారిని గాయపరిచే ప్రయత్నాలు చేస్తుంటాం, వెహికల్స్ వెంట పడుతూ ఉండటంతో తాము రోడ్డు దాటాలన్నా లేదా అరైవల్ బ్లాక్లో నుంచి డిపార్చర్ బ్లాక్లోకి వెళ్ళాలని డిపార్చర్ బ్లాక్లో నుంచి తమ సామాన్లు తీసుకుని అంటే తమకు వచ్చిన లగేజ్ని తీసుకొని వెహికల్స్లోకి పిక్ చేసుకొని వెళ్ళాలన్నా కూడా ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎప్పటికైనా సరే అధికారులు మేలుకొని కుక్కల బారి నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ కూడా ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఏ సమయంతో సంబంధం లేకుండా కుక్కలు స్వైర విహారం చేస్తూనే ఒక దశలో రన్వే పైకి కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటిని నిలువరించాలంటూ కూడా ప్రయాణికులు కోరుతూ ఉన్నారు. థ్యాంక్ యూ వసంత్.